మరో బ్రేకింగ్. ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తిరుమలరావును అరెస్ట్ చేసినట్టుగా టాక్ వినబడుతోంది. కడపలో ప్రధాన నిందితుడైన తిరుమలరావును అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం గద్వాలలోని ఓ రహస్య ప్రాంతంలో విచారణ కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలను గద్వాల పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే పోలీసుల అదుపులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు తల్లి సుజాత, నగేష్, పరశురాం, రాజు పలువురు నిందితులు ఉన్నారు. ఇక తేజేశ్వర్ మర్డర్ అనంతరం నిందితులు లడ్డాక్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తిరుమలరావును అరెస్ట్ చేసినట్టుగా టాక్ వినబడుతోంది. కడపలో ప్రధాన నిందితుడైన తిరుమలరావును అదుపులోకి తీసుకుని ప్రస్తుతం గద్వాల్లో రహస్య ప్రాంతంలో విచారణ కూడా కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఏం జరుగుతోంది? ఆల్రెడీ తిరుమలరావును అరెస్ట్ చేశారు, విచారణ సైతం కొనసాగుతోంది అంటున్నారు. మరోవైపు వీళ్ళంతా కలిసి లడ్డాక్ కూడా వెళ్ళడానికి ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం. యాక్చువల్ గా కేసు అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది? రైట్, ఏదైతే గద్వాల్ జిల్లాకు సంబంధించి గంటవీధికి చెందిన ఏదైతే ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ ఉన్నారో హత్యకోణంలో రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రైవేట్ సర్వేయర్లు ఎర్రవల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి ముందుగా అక్కడ వెళ్ళి కృష్ణా నదిలో పూర్తిగా వాడుతున్న ఎక్విప్మెంట్స్ అంటే కూడా ఇప్పుడు సర్వేకి సంబంధించిన తేజేశ్వర్ సంబంధించి ల్యాప్టాప్ కానీ వీళ్ళు కట్టుతో వాడిన మిగతాన్ని కూడా అన్ని కూడా అక్కడ బీచ్ పల్లిలో పాడేసి కృష్ణలో పాడేసి అక్కడి నుంచి తీసుకెళ్లి పానీయంలో పాడేసిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కొన్ని సంచలన విషయాలను అయితే తెలుసుకున్నారు. ఎందుకంటే ముందుగా ఈ హత్యకు సంబంధించి కారును కూడా వాడడంలో వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించారు. ఎందుకంటే ఆ పొన్నూరు కూడా వాళ్ళు కర్నూలుకి వెళ్లకుండా పూర్తిగా అనంతపూర్ నుంచి షార్ట్ కట్ లో కర్నూలుకి వెళ్ళారు. కర్నూలులో కొన్ని నెక్స్ట్ డే పూర్తిగా హత్య చేసిన నెక్స్ట్ డే అక్కడైతే కర్నూలులో ఒక టోల్ ప్లాజాలో కారు కనపడింది. ఆ కారు ఆధారంగా పూర్తిగా ముందుగా ఆ కారు నెంబర్ తీసి ఓనర్ ఫోన్ చేసి పిలిపించి కారును కూడా తీసుకొచ్చారు. కారును తీసుకొచ్చిన నేపథ్యంలో పూర్తిగా వెనుక బ్యాక్ సైడ్ సంబంధించిన సీట్ లో పూర్తిగా రక్త కుమరకలన్నీ కూడా ఉన్నాయంటూ కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే పోలీస్ శాఖలో అయితే 8 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తేజేశ్వర్ భార్యకు సంబంధించి ఐశ్వర్య, సుజాత, తర్వాత సుపారీ తీసుకున్న సుపారీ నాయకుడు మనోజ్ మరియు అతనితో పాటు మరిద్దరు, ఆ కార్ డ్రైవరు, తర్వాత కారు ఓనర్ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా తెలిసింది. అయితే నిన్న సాయంత్రం కూడా ఏదైతే తిరుమలరావు పరారీలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో దొరికాడంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కానీ దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. కానీ విచారణ మాత్రం జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయాన్నే టీమ్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసినట్టు కూడా తెలిసింది. ఎక్కడెక్కడ హత్య చేశారు ఈ సుపారీ గ్యాంగ్, తర్వాత మిగతా వాళ్ళంతా తీసుకుని టీమ్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే చేసినట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే ఐశ్వర్య, తల్లి సుజాత పూర్తిగా ఇటు తేజేశ్వర్ ఇంట్లోనే ఉంటూ ఆయనకు సంబంధించి ఆయన రోజు కదలికలంతా కూడా అక్కడ ఈ ఐశ్వర్య తర్వాత సుజాత తిరుమలరావు బృందం అంతా రోజు కదలికలంతా కూడా గమనిస్తుంది. పెళ్ళైన నాటి నుంచి పూర్తిగా తేజేశ్వర్ బండికి జీపీఎస్ ట్రాకర్ ను కూడా అమర్చారు. ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నారు అన్న కోణంలో కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న సమాచారాన్ని అంతా కూడా తేజేశ్వర్ బృందాన్ని అంతా కూడా ఇటు సుపారీ గ్యాంగ్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే దాదాపు 5 సార్లు హత్యకు సంబంధించి వీళ్ళంతా ట్రై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయినా కూడా 6వసారి పూర్తిగా విజయవంతంగా వాళ్ళు హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ సుపారీ గ్యాంగ్ కు 3 లక్షల రూపాయలు తేజేశ్వర్ ఇస్తానన్నట్టుగా కూడా తెలుస్తుంది. తేజేశ్వర్ పూర్తిగా హత్య చేసిన తర్వాత శవాన్ని నాకు చూపించాలి. చెప్పండి. థ్యాంక్ యూ సాగర్.